నమస్కారం సార్. ఏమైతే ఇబ్బంది ఇలా వచ్చావు? ఏదైనా సంథింగ్ బాబతా? అబ్బాయి ఏం లేదు సార్, మన ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని. నీ పేరు ఆనంద్ కదూ? నీ గురించి నాకు అంతా తెలుసు. మా అమ్మాయి చెప్పింది. మన రైల్లో కలుసుకున్నట్టుగా ఎవరో నెక్లెస్ కొట్టేస్తుంటాడు, వాడిని తుక్కు కింద కొట్టేసి మా అమ్మాయిని రక్షించావటగా. గీత మీ అమ్మాయ? మరి ఏమనుకున్నావు? దాన్నంతా వాళ్ళ అమ్మ పోలికి. ఇంతకాలం నేను ప్రేమించింది మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడి కూతురునా? ఏమిటబ్బాయి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదండి. చూడబ్బాయి, ఈ భద్రాచలంలో చాలా భద్రంగా ఉండాలి. అందరూ భక్తులే, అందరూ పెద్ద మనుషులే. ఆ బురకా తీసి అసలు మనుషులను పట్టుకోవడంలోనే ఉంది నీ తెలివితేటలంటాను. అదేనండి, అదే నా ప్రయత్నం. పెద్ద మనిషి బురఖాలో ఉన్న ఆ హంతకుణ్ణి పట్టాలని. భేష్, అలా కాంక్రీట్ గా నిలబడు. 6 నెలలు తిరగకుండా నేను ఊరి నుంచి పంపించేస్తాను. వాట్? కంగారు పడకు. హై లెవెల్లో ప్రమోషన్ మీద పైవారికి రికమెండ్ చేసి నీ లెవెల్ పెంచుతా. అవునండి, మీ వల్లే నా ఆశయం నెరవేరాలి.